అసెంబ్లీ సమరానికి మరికొన్ని రోజులే ఉండడంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఓవైపు అగ్రనేతల ప్రచారం, మరోవైపు తెర వెనుక ఎలక్షనీరింగ్ ప్రయత్నాలతో అసెంబ్లీ సమరం ఉత్కంఠభరితంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ అగ్రనేతలందరూ ఎంతగానో శ్రమిస్తున్నారు. ప్రధాని మోదీ సహా ఇతర అగ్రనేతలు జోరుగా ప్రచారం చేస్తుండటంతో మహారాష్ట్ర ఎన్నికల సమరంలో కమల వికాసం సాధ్యమవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచార పర్వం హోరాహోరీగా సాగుతోంది. ఈ నెల 20న అసెంబ్లీకి పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. మహారాష్ట్రలో అధికారం నిలబెట్టుకోవాలని మహాయుతి కూటమి, ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని విపక్ష మహావికాస్ అఘాడీ కూటమి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అధికార విపక్ష కూటముల్లోని రాజకీయ పార్టీలకు చెందిన అగ్రనేతలు, కీలక నేతల ప్రచారంతో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. మహారాష్ట్ర అసెంబ్లీ సమరంలో అధికార మహాయుతి కూటమిలోని బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ముఖ్యంగా బీజేపీ అగ్రనేతలందరూ రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. కమలం పార్టీ పోటీ చేసే స్థానాలన్నింటిలో విజయం సాధించాలని భావిస్తోంది. అందులో భాగంగానే బీజేపీ అగ్రనేతలు, స్టార్ క్యాంపెయినర్లు అందరూ మూకుమ్మడిగా ప్రచారం చేస్తుండడాన్ని బట్టి అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ఎంత శ్రమిస్తుందో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ తరపున ప్రధాని మోదీ విస్తృతంగా ప్రచారం చేస్తూ విపక్ష కూటమిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. మోదీ సహా బీజేపీ అగ్రనేతలందరూ మహారాష్ట్రలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎంతో ప్రణాళికతో కూడుకుని ఉంటుంది. ఎన్నికల ప్రచారంతో సమానంగా తెర వెనుక ఎలక్షనీరింగ్ ప్రయత్నాలు చేస్తుంటారు. బీజేపీ కార్యకర్తలు, అనుబంధ సంఘాలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తుంటారు. అదే సమయంలో రాష్ట్రానికి సంబంధం లేని ఇతర రాష్ట్రాలకు చెందిన నేతల్ని ఏరియాల వారీగా ఇన్ఛార్జీలుగా నియమిస్తారు. స్థానిక నేతలైతే ఎన్నికల సమయంలో సమన్వయం సాధించడం కష్టమవుతుంది. ఇతర రాష్ట్ర నేతలైతే ఆయా నేతల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నా ఆ ప్రభావం పార్టీపై పడకుండా ఎలక్షనీరింగ్ నిర్వహించే అవకాశం ఉంటుంది. కాబట్టి వారిని ఇన్ఛార్జీలుగా నియమిస్తారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు బీజేపీ నేతల్ని ఇన్ఛార్జీలుగా నియమించి వారితో అక్కడ ప్రచారం చేయిస్తున్నారు. ఏపీ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి నాందేడ్ ప్రాంతానికి ఇన్ఛార్జిగా వెళ్లారు. విష్ణువర్ధన్ రెడ్డి అక్కడ అగ్రనేతల పర్యటనలను సమన్వయం చేసుకోవడంతో పాటు బహిరంగ సభలు, ప్రచార వ్యూహం, ఎలక్షనీరింగ్ పక్కాగా జరిగేలా చూసుకుంటూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, ఫడ్నవీస్ సహా ముఖ్య నేతలంతా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ పరిణామాలను బట్టి బీజేపీ ఎంతో వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహిస్తోందని స్పష్టమవుతోంది. మరోవైపు ఇప్పటికే మహారాష్ట్ర ఓటర్లకు కీలక హామీలను ఇచ్చిన బీజేపీ తాము అధికారంలోకి వస్తే ఆ హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెబుతోంది. మహారాష్ట్రలోని రైతులు, నిరుద్యోగులు, మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు, పారిశ్రామికవేత్తలు సహా పలు వర్గాలకు కీలక హామీలను ఇచ్చింది. బీజేపీ మేనిఫెస్టోలో రైతులకు పంట రుణాల మాఫీ, ఏఐ శిక్షణ ల్యాబ్లు, నైపుణ్య గణన, 25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది. ఇవే కాదు, వీటితో పాటు పలు హామీలను ఇచ్చిన బీజేపీ ఓటర్ల మద్దతు కోసం ఎంతో వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తోంది. ఓవైపు ఓటర్లకు వరాలు, మరోవైపు బీజేపీ అగ్రనేతల ప్రచారంతో కమలం పార్టీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. బీజేపీ అగ్రనేతల ప్రచారం, ఓటర్లకు ఇచ్చిన హామీలు కమలం పార్టీకి విజయాన్ని అందిస్తాయో లేదో చూడాలి. ప్రత్యర్థి పార్టీలకు అంతు చిక్కని వ్యూహాలతో, ఎంతో ప్రణాళికతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శ్రమిస్తున్న బీజేపీకి ఓటర్ల మద్దతు ఏ మేరకు లభిస్తుందనేది మరికొన్ని రోజుల్లోనే తెలియనుంది.